హలో హాయ్ వ్యూవర్స్, మనకు తెలంగాణ టెట్ హాల్ టికెట్లు వెలువడ్డాయి కాబట్టి ఈ తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఇప్పుడు చూద్దాం. క్యాండిడేట్ షెల్ బి ప్రెజెంట్ విత్ ద హాల్ టికెట్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ 2 hours బిఫోర్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు ప్రొడ్యూస్ హాల్ టికెట్ విల్ నాట్ బి అపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్. అంటే మనం ఎగ్జామినేషన్ సెంటర్కి అట్లీస్ట్ 2 hours ముందు అక్కడికి చేరుకోవాలి. And candidates will be permitted into the examination hall from 7:30 a.m. for morning session and 12:30 p.m. for afternoon session for capturing biometric information, photo and thumb impression. Candidates are advised not to apply external material like మెహందీ and చేతికి మెహందీ, హ్యాండ్స్కి సంబంధించిన ఇంక్ ఎలాంటి అప్లై చేయకూడదని చెప్తున్నారు. మనకు ముఖ్యమైనటువంటి దాంట్లో ఇన్స్ట్రక్షన్స్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది, క్యాండిడేట్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ ద గేట్ ఈజ్ క్లోజ్డ్ 8:45 a.m. ఫర్ మార్నింగ్ సెషన్ అండ్ 1:45 ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్. క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ద లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటిల్ ద టెస్ట్ ఈజ్ కంప్లీటెడ్. 11:30 p.m. ఫర్ మార్నింగ్ సెషన్, 4:30 p.m. ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్. ఎగ్జామినేషన్ హాల్ అనేది ముఖ్యంగా మనకు బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడానికి కోసము మనకు 15 నిమిషాల ముందే గేట్ క్లోజ్ చేయబడుతుంది. అంటే మార్నింగ్ సెషన్ వాళ్ళకు 9 నుంచి 11:30 వరకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే 8:45 అంటే 15 minutes బిఫోరే ఎగ్జామ్ యొక్క గేట్ క్లోజ్ చేయబడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాండిడేట్స్ అందరూ అలర్ట్గా ఉండి ఏదైతే మనకు షెడ్యూల్ ఉంది కాబట్టి 15 minutes బిఫోరే ఎగ్జామినేషన్ హాల్కి చేరుకునేటట్లు ఉండాలి. సెషన్ ఆఫ్టర్నూన్ టైం 1:45కి గేట్ క్లోజ్ అవుతుంది. అంటే 15 minutes బిఫోర్. ఎగ్జామినేషన్ ఆఫ్టర్నూన్ అనేది 2 to 4:30 p.m. అండ్ క్యాండిడేట్ షెల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్ అండ్ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ లైక్ ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఎనీ వ్యాలిడ్ లైసెన్స్, వ్యాలిడ్ ఐడి కార్డ్, ఇండియన్ గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి ఇచ్చినటువంటి రికగ్నిషన్ ఏదైతుందో ఆ ఐడి కార్డ్ అనేది తీసుకుపోవాలి. హాల్ టికెట్ విత్ ఐడి. బ్లాంక్ వైట్ పేపర్ మనకు అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ఆ బ్లాంక్ పేపర్ అనేది మనం ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది ఇన్విజిలేటర్కి ఖచ్చితంగా. హాల్ టికెట్ మే బీ ప్రిజర్వ్డ్ ఫర్ ఫర్దర్ యూసేజ్ యాజ్ టీజీ టెట్ January 2026 కోర్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం. మనకు టెట్ అనేది లైఫ్ టైం వ్యాలిడ్ కాబట్టి మనకి ఏ టెట్లో అయితే అత్యధికంగా మార్క్స్ వస్తున్నాయో ఆ టెట్ మార్క్స్ అనేది మనము డిఎస్సిలో యాడ్ చేస్తాం కాబట్టి ఆ మార్క్స్ హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా మనకు ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలని మనకు ఇన్స్ట్రక్షన్స్లో తెలియజేయడం జరిగింది. Visually impaired candidates 40% and above disability and orthopedic candidates 40% above disability are allowed the assistant of scribe. అంటే వాళ్ళ ఎంబడి ఎవరినైనా ఒక స్క్రైబ్ని తీసుకుపోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ discrepancy between the English language and the other language, Telugu language version, the questions are in case of minor errors translation, English version shall be considered as final. అంటే మనకు ఏదైనా క్వశ్చన్ పేపర్ టైప్ చేసేటప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగు నుంచి ఇంగ్లీష్కు ఏదైనా ట్రాన్స్లేట్ చేయడం తప్పులు ఉంటే అక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నది ఏదైతుందో అదే ఫైనల్ చేయబడుతుందని మనకు యాజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పడం జరిగింది. క్యాండిడేట్ షెల్ ఫాలో ద వెబ్సైట్ ఫర్ ఎనీ అప్డేట్స్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ రిలీజ్ ఆఫ్ కీ రిజల్ట్స్. ఖచ్చితంగా మనకు ఏదైనా అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది మనం చూస్తూ ఉండాలని. ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్లలో అతి ముఖ్యమైనటువంటి మెయిన్గా ఎగ్జామినేషన్ గేట్ క్లోజ్ 15 minutes బిఫోర్, ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. హాల్ టికెట్, ఐడి కార్డ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ టీజీ టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ.